హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సింపుల్‌గా ఇడ్లీ, దోస, చపాతీ ఇలాంటివి ఏమీ కాకుండా మనం చాలా హెల్తీగా వెయిట్ లాస్ వాళ్ళైనా, డయాబెటిక్ వాళ్ళైనా ఎవ్వరైనా హ్యాపీగా తీసుకునే ఒక బ్రేక్‌ఫాస్ట్ అటుకుల దద్దోజనం చూద్దామండి. దీనికోసం అయితే ఒక కప్పు అటుకులు, కప్పు పెరుగు ఉంటే చాలా కంఫర్ట్‌గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే తేలికపాటిగా తయారు చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్‌కైతే మనకి ఏ పదార్థాలు కావాలో చూడండి. మామూలుగా పేపర్ అటుకులు కాకుండా గట్టి అటుకులు ఉంటాయి కదండీ! అవి ఒక కప్పు తీసుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగు, పావు కప్పు పాలు, ఒక పెద్ద స్పూన్ నిండా శనగపప్పు, కొంచెం మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, 2 ఇంచుల అల్లం ముక్క, ఎండుమిరపకాయలు ఒక 2, పచ్చిమిరపకాయలు ఒక 3, 4, కొంచెం కరివేపాకు. అలాగా తాలింపులన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇలాగ జాలీ గిన్నె ఉంటది కదండీ! దాంట్లోని వేసి అటుకుల్ని చక్కగా నీళ్లు పోసి కడుక్కోవాలండి. కొంచెం మెత్తబడతాయి అప్పుడు. అలా నీరంతా తీసేసిన తర్వాత ఇలాగ అటుకులు పొడి పొడిగా వస్తాయి. వాటిని పక్కన పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండీ! తాలింపులన్నీను అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ శనగపప్పు, మినపప్పు ఫస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత అల్లం ముక్కలు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక క్యారెట్ తీసుకోవాలండి. క్యారెట్ కూడా వేసుకుంటే మనకి ఎప్పుడైనా చాలా బావుంటుందండి క్యారెట్. దాని తాలూకు స్వీట్‌నెస్ దద్దోజనానికి చాలా బావుంటుంది. తాలింపులన్నీ చక్కగా వేయించుకోవాలండి. మంటని లోలో పెట్టుకొని తాలింపులన్నీ వేగాలి. అవన్నీ వేగుతాయి. ఈలోగా మనం కప్పు పెరుగు తీసుకున్నాం కదండీ! ఆ పెరుగుని తొరకలు లేకుండా చక్కగా బీట్ చేసుకోవాలండి. దాంట్లోకి మనం రుచికి సరిపడంత సాల్టు, అలాగే వేయించిన జీలకర్ర పొడి ఒక పావు స్పూన్‌కి కొంచెం తక్కువ వేసుకొని బీట్ చేసుకోవాలండి. ఏమాత్రం తొరకలు గట్ట మీగడ పేరుకోకుండా చక్కగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తాలింపంతా ఎర్రగా వేగిపోయింది చూసారా? కమ్మగా మంచిగా వేగాలి. అలా వేగిన తర్వాత మనం కడిగి నీరు తీసేసుకున్నాం కదండీ అటుకులు. ఆ అటుకులు వేసుకొని తాలింపంతా బాగా కలుపుకోవాలండి. మనం రెగ్యులర్‌గా అటుకులతోటి పులిహోర, ఉప్మా, పాయాసాలు ఇలా చాలా రెసిపీస్ చేస్తాం. ఇలా ఈ రెసిపీ గురించి మీకు తెలిస్తే ఓకే. తెలియకపోతే వీలైతే ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటుందండి. మనం రైస్‌తో చేసుకునే దద్దోజనం కన్నా ఇది ఇంకా బావుంటుంది. అలాగా ఇదంతా పోపంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కప్పు పెరుగు, అలాగే పావు కప్పు పాలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి. పాలు కూడా కాసి చల్లార్చిన పాలేనండి, పచ్చి పాలు కాదు. సో, ఇదంతా కలిసిపోద్ది. ఇప్పుడు లూజ్‌గా ఉంది కదండీ! చల్లారిన తర్వాత అటుకులు ఇవన్నీ పీల్చుకొని మనకి తినటానికి సరిపడినంత కం కన్సిస్టెన్సీ వస్తుందండి. చూసారు కదండీ! అటుకులతో తయారు చేసుకునే ఈ దద్దోజనం, ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.